రెడీగా గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరంగార్లో హరితహారంలో పాల్గొన్న సీఎస్. మల్టీ లేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించిన సోమేష్ కుమార్. పార్టీ ఫిరాయింపులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ కీలక వ్యాఖ్యలు. కేసీఆర్ పశువులను కొన్నట్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నాడని ఎద్దేవా. కృష్ణా జిల్లా గుడివాడలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం శంకుస్థాపన చేసిన మంత్రి పేర్ని నాని. ఇంధన ధరలను ఖండిస్తూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వినూత్న నిరసన. మాదాపూర్ నుండి గాంధీ భవన్ వరకు సైకిల్ పై ఎమ్మెల్యే. మాజీ మంత్రి ఈటెలకు మరో షాక్. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ ఆరంగార్లో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. శంషాబాద్ నుండి ఆరంగార్ వరకు రహదారి వెంట 4 వరుసల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నాటిన మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు. అనంతరం మొక్కల సంరక్షణపై పలు సూచనలు చేశారు. హైదరాబాద్ మణికొండలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ను తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని, అలా కొట్టడంలో నేను ముందుంటానని అన్నారు. కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే అధికార పార్టీకి అమ్ముడుపోయే సన్నాసులకు సిగ్గుండాలంటూ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుంటే అవసరమైతే స్పీకర్ పై చర్యలకు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని అన్నారు. కేసీఆర్ పశువులను కొన్నట్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నాడని, అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేసి దమ్ముంటే ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఇచ్చింది సోనియా, ప్రజలకు సోనియాపై నమ్మకం ఉందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉందని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కి ప్రజలు మంచి గుణపాఠం చెప్తారని అన్నారు. మీ చెమట మీ రక్తాన్ని దారబోసి మీ భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు.
నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో, కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు భవిష్యత్తులో ఎవడైనా పార్టీ ఫిరాయించి ఈ కేసీఆర్ పెట్టే ప్రలోభాలకు లొంగితే వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా, నేనే ముందలుంటా. కాబట్టి అట్లాంటి పరిస్థితులు రాకుండా ఈరోజు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. న్యాయస్థానం ద్వారా కూడా మేము ఖచ్చితమైన పోరాటం చేస్తాం. దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ 12 మంది శాసనసభ్యుల యొక్క సభ్యత్వాలు రద్దయ్యే వరకు మేము కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కంచెనగా తుఫాన్ రాని, కరువు రాని, కరోనా రాని, కంచెనగా 1వ తారీఖు జీతం వస్తుంది మర్చిపోయి ఈ రకంగా 53,000 మంది ఉద్యోగస్తులకి మనతో విడిపోయిన అన్నదమ్ములు గతి ఏ పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించేయండి. ఎవరైతే పెన్షన్ గురించి ఎన్ని కూడా ఇంజక్షన్లు చేసేవాళ్ళు అందరూ కూడా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యోగస్తులను జాతీయం చేయకుండా ఉంటే, ఆర్టీసీ స్థితిలో ఉంటే, ఆర్టీసీ అమ్మకానికి వచ్చేదారు కంచెనగా తుఫాన్ రాని, కరువు రాని, కరోనా రాని, కంచెనగా 1వ తారీఖు జీతం వస్తుంది మర్చిపోయి ఈ రకంగా 53,000 మంది ఉద్యోగస్తులకి మనతో విడిపోయిన అన్నదమ్ములు గతి ఏ పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించేయండి. ఎవరైతే పెన్షన్ గురించి ఎన్ని కూడా ఇంజక్షన్లు చేసేవాళ్ళు అందరూ కూడా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యోగస్తులను జాతీయం చేయకుండా ఉంటే, ఆర్టీసీ స్థితిలో ఉంటే, ఆర్టీసీ అమ్మకానికి వచ్చేదారు కృష్ణా జిల్లా గుడివాడలో 21.31 కోట్లతో నూతనంగా నిర్మించనున్న గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలను భారీ గజమాలతో ఆర్టీసీ కార్మికులు సత్కరించారు.
కేంద్రం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాదాపూర్ నుండి గాంధీ భవన్ వరకు సైకిల్ తొక్కుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్ డీజిల్ నిరసనగా గత 2 సంవత్సరాల నుండి సోనియా రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉన్నామని తెలిపారు. అందులో భాగంగా సంగారెడ్డి శాసనసభ్యునిగా సంగారెడ్డి ప్రజల పక్షాన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర ప్రజల పక్షాన మాదాపూర్ నుండి గాంధీ భవన్ వరకు సైకిల్ తొక్కుతూ కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసన తెలపడం జరిగిందన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి ప్రణాళిక చేస్తారని తెలిపారు. ये प्रोग्राम है मोदी जी प्रधानमंत्री बने वहाँ से लेके ये 6 साल में 4 साल 6 साल पूरा 6 साल हो रहा 6 साल में जो डीजल का पेट्रोल का डीजल जो बढ़ा रहा है पैसे बढ़ा रहा है ये आम पब्लिक के ऊपर गिर रहा है। देखो हर एक पब्लिक के ऊपर पेट्रोल का डीजल का कांग्रेस का जो हुकूमत था ये सोनिया जी थे यूपीए चेयरमैन, जब मनमोहन सिंह प्रधानमंत्री थे वर्ल्ड में जिधर भी ये प्रॉब्लम आई तो भी यहाँ देश में कभी भी पेट्रोल डीजल ऐसा कभी भी नहीं बढ़ा। मगर जब यूपीए गवर्नमेंट जाने के बाद कांग्रेस का हुकूमत जाने के बाद आज जो मोदी जी का गवर्नमेंट आने के बाद बीजेपी गवर्नमेंट आने के बाद यहाँ स्टेट का केसीआर साफ कर నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సొసైటీ లావాదేవీల వ్యవహారంలో ఆరా తీసిన అధికారులు పలు డాక్యుమెంట్లను పరిశీలించారు. 6 ఏళ్లుగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఉన్నారు. ఇటీవల అధ్యక్ష పదవికి ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నాంపల్లి ఎగ్జిబిషన్ కమిటీలో అవకతవకలు జరిగాయని ఏసీబీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న సమయంలో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తప్పదని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ఈటెల టార్గెట్ గానే ఏసీబీని కేసీఆర్ వాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ప్రభుత్వం ఆయన్ను ఇబ్బంది పెట్టేందుకే ఏసీబీని రంగంలోకి దించినట్లు ఈటెల వర్గీయులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. राइट सर इधर इसका ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకుని వీడియో వాట్సాప్లో పంపాను ఆయన వరకే పద్దెనిమిది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్ మోస్ట్లీ ఫర్ గర్ల్స్ మేము నడిపిస్తున్నాము. అయితే ఇప్పుడు మా ఎగ్జిబిషన్ సొసైటీ దాని రిజిస్ట్రేషను కంపెనీస్ యాక్ట్లో అయింది అండ్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్లో అయింది. కానీ ఎవరో కంప్లైంట్ చేశారంట మా ఎగ్జిబిషన్ సొసైటీ మీద ఏది మన ఏసీబీ వాళ్ళకు. అయితే వాళ్ళు వచ్చారు నిన్న, వచ్చి మాట్లాడి సార్ మీ రికార్డ్స్ అన్నీ చెక్ చేస్తాము, వెరిఫై చేయాలి అంటే సరే మా రికార్డ్స్ అన్నీ స్ట్రైట్ ఉంటాయి, ఎందుకంటే మా రికార్డ్స్ అన్నీ మా ఫైనాన్షియల్ అంతా ఆడిట్ చేసి ఇంటర్నల్ ఆడిట్ అవుతుంది, ఎక్స్టర్నల్ ఆడిట్ అవుతుంది, దాని తర్వాత రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కు మేము సబ్మిట్ చేస్తాం. ఇది కంపెనీ సెక్రటరీ ఇవన్నీ మా డీటెయిల్స్ అన్నీ
అది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కు మేము సబ్మిట్ చేస్తాం. ఎందుకంటే కర్నూలు జిల్లా శ్రీశైలంలో మహాక్షేత్రంలో గుప్త నిధుల కలకాలం రేగింది. శ్రీశైలంలోని మల్లమ్మ ఆలయానికి వెనుక భాగాన ఉన్న ప్రాచీన విశ్వమిత్ర మఠంలో గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. విశ్వమిత్ర మఠం ఆవరణలో ఋషులు తపస్సు చేసే కుటీర నిర్మాణ గృహంలో 4 అడుగుల వెడల్పు 4 అడుగుల లోతు తవ్వకాలు జరిపారు. ముందు వైపు తాళాలు వేసినవి వేసినట్టే ఉన్న వెనుక వైపు గోడను పగలగొట్టి లోపల తవ్వకాలు జరిపారు. ఈ ప్రాంతం అటవీ శాఖ ఆధీనంలోకి రావడంతో అటవీ శాఖ అధికారులు త్రవ్వకాలు జరిపిన స్థలాన్ని పరిశీలించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని 2 జిల్లాల బీజేపీ కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడారు. మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్, అంబర్పేట్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, ఇతర కార్పొరేటర్లు మాట్లాడుతూ పట్టణ ప్రగతి పేరిట ఆర్భాటాలు తప్ప నిధులు లేవని, గత కార్పొరేటర్లకు స్థానికంగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి ఇప్పుడు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. 7 సంవత్సరాల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసి లెక్కలు చెప్పాలని అన్నారు. గత 2 దశల నుండి ఎన్ని మొక్కలు నాటారో, ఎన్ని ఉన్నాయో చెప్పాలి. జీహెచ్ఎంసీ బడ్జెట్ ను తగ్గించారని, నాలాల పూడికతీత హడావుడి తప్ప నాలాలను ఆధునీకరించక సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యల్ని బీజేపీ ఖండిస్తుందని, రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీని ముట్టడిస్తామని అన్నారు. ప్రజలను మభ్యపెడుతూ ఏదైతే పెన్షన్స్ ఇవ్వాలనో ఇవ్వకుండా కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయకుండా మేము గతంలో చాలాసార్లు హెచ్చరించినప్పటికీ కూడా హైదరాబాద్ లాస్ట్ టైం వరదల కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. నాలలో సరైన టైంలో పూడిక తీయాలి అన్న కానీ పట్టించుకోకుండా ఈరోజు పైన చెట్ల పైన ఉన్నటువంటి తీసేసి మేము ప్రగతి సాధిస్తున్నాం, పట్టణం ప్రగతి అని చెప్పి ఆర్భాటం చేసినటువంటి తండ్రి కొడుకులను ఆల్రెడీ హైదరాబాద్ ప్రజలు హెచ్చరించారు. ఇదే విధానం కనుక అవలంబించినట్టయితే రాబోయే రోజుల్లో హైదరాబాదు తెలంగాణ ప్రజలు కూడా బుద్ధి చెప్తారని చెప్పి మేము చెప్తాము. అదేవిధంగా కోవిడ్ సందర్భంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎక్కడైతే
వ్యాక్సినేషన్ సెంటర్స్ అవుతున్నాయో, అక్కడ ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయో కూడా కనీసం గమనించేటువంటి స్థితిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము మరియు స్థానిక సంస్థలు కూడా లేవు. ఈరోజు అది గమనించినటువంటి కిషన్ రెడ్డి గారు అన్ని వ్యాక్సినేషన్ సెంటర్లు కూడా ఎక్కడైతే ప్రజలు ఎండల వానలా తడుస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షెడ్లు పర్మనెంట్ వారి యొక్క ఎంపీ లాడ్స్ కింద షెడ్లు అది యూట్యూబ్ ఛానల్ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు కౌన్సిలర్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ధర్నా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ప్రతిపక్షాలు వంటా వార్పుకు శ్రీకారం చుట్టారు. మున్సిపాలిటీలో కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయకుండా, వార్డులో అభివృద్ధి పనుల కొరకై నిధులు కేటాయించకుండా తూతు మంత్రంగా పట్టణ ప్రగతి ప్రారంభించి నిధులను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహు శ్రీలత, కాంగ్రెస్ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్, మధుబాల, భీమాశంకర్ పాల్గొన్నారు. విజయవంతం చేయాలంటే పట్టణ ప్రగతిలో అవినీతి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం నిన్నటి నుండి పట్టణ ప్రగతి కార్యక్రమం తీసుకున్నది. అందులో భాగంగానే తాండూరులో పట్టణ ప్రగతి కార్యక్రమం స్టార్ట్ అయింది. కానీ మరి పట్టణ ప్రగతిలో చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాలను విజయవంతం చేయాలని చెప్పేసి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం తీసుకుంటే, ఇక్కడున్న చైర్పర్సన్ 36 వార్డులలో పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలయ్యి ఇవాళ 2వ రోజు గడిచింది. స్పెషల్ ఆఫీసర్స్, జవాన్లు మరియు వర్కర్లతో పని మొదలయ్యింది. వార్డులో ఏ సమస్య ఉందనేది ఎవరికి తెలుస్తుంది? వార్డు కౌన్సిలర్కి మాత్రమే తెలుస్తుంది. ఆ బాధ కౌన్సిలరే అర్థం చేసుకోగలుగుతుంది. ఒకరిద్దరితో రోజు జరిగే దినచర్య కార్యక్రమం చేసినట్టు ఇద్దరితో ఒకరితో పని చేయడం కరెక్ట్ అవుతలేదు. మాకు గొల్ల చెరువు దగ్గర ఉండడం వల్ల మా గొల్ల చెరువులో ఒక 7-8 వార్డుల మురికి వాటర్ చేరడం. తూర్పుగోదావరి జిల్లా చింతూరు డివిజన్ ముంపు మండలాల్లో జాతీయ ఆదివాసీ అఖిలపక్ష సంఘం పర్యటించింది. పోలవరం ముంపుకు గురవుతున్న నిర్వాసితులకు ప్రభుత్వం మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ముంపుకి గురవుతున్న ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, అలానే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇవ్వాలని, నిర్వాసితులందరికీ ప్యాకేజీ అందించిన తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణం చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. జాతీయ ఆదివాసీ చట్టాల ప్రకారం భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అఖిలపక్ష సంఘంలో సిపిఐ, సిపిఎం, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు అందరూ ఒక మందగా వచ్చి వచ్చామంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ ఒక మందగా వచ్చి పునరావాసానికి కేంద్రం డబ్బు ఇవ్వాలా, తెప్పిస్తే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరంగర్లో హరితహారంలో పాల్గొన్న సీఎస్, మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించిన సోమేష్ కుమార్.
పార్టీ ఫిరాయింపులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ కీలక వ్యాఖ్యలు. కేసీఆర్ పశువులను కొన్నట్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నాడని ఎద్దేవా. కృష్ణా జిల్లా గుడివాడలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం శంకుస్థాపన చేసిన మంత్రి పేర్ని నాని. ఇంధన ధరలను ఖండిస్తూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వినూత్న నిరసన. మాదాపూర్ నుండి గాంధీ భవన్ వరకు సైకిల్ పై ఎమ్మెల్యే. మాజీ మంత్రి ఈటలకు మరో షాక్. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.